సాధారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నా, తక్కువ వడ్డీకి లోన్ దొరకాలన్నా మెరుగైన క్రెడిట్ స్కోర్ నిర్వహించడం చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ను పెంచుకోవడంతో పాటు తగ్గకుండా చూసుకోవడం కూడా కీలకమే. ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అనే విషయాన్ని క్రెడిట్ నివేదిక, స్కోర్ను చూసే బ్యాంకులో ఒక అంచనాకు వస్తాయి. అయితే అప్పు చేసి తిరిగి చెల్లించకపోతే, ఈఎంఐలు ఆన్ టైంలో చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు రుణం తీసుకోకపోయినా చాలా మంది క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఎన్నో కారణాలుంటాయని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు రుణం తీసుకోలేదు, క్రెడిట్ కార్డు కూడా వాడటం లేదనుకోండి. క్రెడిట్ బ్యూరోల వద్ద మీ డేటా ఉండకపోవటం వల్ల స్కోర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా చాలా మంది నగదు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. అలాంటి వారి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్నప్పటికీ దాన్ని వినియోగించకపోతే రుణ నిర్వహణ తీరుపై క్రెడిట్ బ్యూరోలకు సమాచారం ఉండదు. కాబట్టి క్రియారహిత క్రెడిట్ కార్డు కారణంగా మీ స్కోర్ తగ్గకపోయినప్పటికీ పెరగడం మాత్రం జరగదని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. మరోవైపు మీరు గతంలో క్రెడిట్ కార్డ్ లేదా వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైన పక్షంలోనూ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ అది తాత్కాలికమే అని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా క్రెడిట్ స్కోర్ ఆల్గరిథమ్స్ సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ కలిగిన వారికి ప్రాధాన్యమిస్తాయి. మీరు ఈ మధ్య కాలంలోనే క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా రుణ సాధనాన్ని తీసుకుంటే తొలుత మీ స్కోర్ తక్కువగానే ఉంటుంది. ఆపై మీ రుణ నిర్వహణ తీరును బట్టి స్కోర్ పెరగడం లేదా తగ్గటం జరుగుతుంది. ఇతర వ్యక్తుల వ్యక్తిగత రుణం లేదా ఆలస్య చెల్లింపుల వివరాలు పొరపాటున మీ క్రెడిట్ రిపోర్ట్లో చేర్చిన పక్షంలోనూ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది. సాధారణంగా ఒకే రుణ సాధనం కలిగిన వారి స్కోర్ తక్కువగానే ఉంటుంది. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణం ఇలా భిన్న రుణ సాధనాలను ఉపయోగించుకోవడంతో పాటు వాటి నిర్వహణ తీరు బాగుంటే భవిష్యత్తులో స్కోర్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మీకు క్రెడిట్ కార్డు ఉంటే తరచుగా దాని పరిమితిలో 30% మించి వినియోగించుకుంటున్నట్లయితే సకాలంలోనే బిల్లు చెల్లించినప్పటికీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇతర వ్యక్తి రుణానికి మీరు సహా సంతకందారు లేదా హామీదారుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి రుణ చెల్లింపులో విఫలమైతే తనతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.